దినాలలో మనం జంతువులు వాటి స్వభావాలు అనేటువంటి శీర్షిక మీద ప్రతి వారం ఒక్కొక్క జంతువును గూర్చి, ఒక్కొక్క ప్రాణిని గూర్చి, ఆ ప్రాణిలో ఉన్నటువంటి స్వభావాలను గూర్చి బైబిల్లో నుండి 120 జంతువులను గూర్చి, వాటి స్వభావాలను గూర్చి నేను చెప్పాలని దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మీరుగా కంటిన్యూగా రెగ్యులర్గా రాగలిగితే 120 జంతువులు గూర్చి నేను వారం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు గాడిదను గూర్చి కొన్ని విషయాలను నేను మీ ముందు ఉంచాలని దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. ఈరోజు మనం గాడిద యొక్క స్వభావాలు ఎలా ఉంటుందో దాన్ని గూర్చి ఈ వాక్యంలో వినబోతున్నాం. మన బైబిల్ తెరచి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువగా విందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువగా విందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆకాశాన్ని చూసి, భూమిని చూచి, ఇంకా ఈ సృష్టి యొక్క వాటన్నిటిని చూసి చెప్పే మాట ఏంటో తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవాణ్ణిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దైతే తన కామాందుని ఎరుగుతుంది, గాడిదైతే సొంతవాణ్ణి యొక్క దొడ్డి తెలుసుకుంటుంది. కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, యోచన లేదని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే భూమి మీద ఉన్నటువంటి జంతువులే నయం, భూమి మీద ఉన్నటువంటి మృగాలే ఎంతో నయం. కానీ మానవులకు గమనించినట్టయితే తెలివి లేదని, ఇంకో మాటలో చెప్పాలంటే ప్రజలు యోచన జ్ఞానం లేని వారుగా ఉన్నట్లు ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, ఎద్దు వచ్చి తన యజమానుడు ఎవరో తెలుస్తుంది. ఎద్దు తన కామాందుని ఎరుగునని చెప్పి ఉంది. అంటే తనకు ఆహారం పెట్టే వ్యక్తి, తనకు నీళ్లు తాపే వ్యక్తి, తన్ను పరామర్శించే వ్యక్తి ఏంటో ఆ ఎద్దుకు తెలుస్తుందంట. గాడిదకు గమనించినట్టయితే సొంతవాని దొడ్డి, తన సొంతవాని దొడ్డి తెలుసుకుంటుంది. తన్ను ఎక్కడ పెట్టి ఎక్కడ పరామర్శిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క దొడ్డిని అది తెలుసుకుంటుందని చెప్పి రాయబడి ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం గాడిదను నేను చూశానని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తండి. గాడిద నాకు తెలుసు, దేవుని నామానికి స్తోత్రం, చూసాం. కానీ మన ప్రాంతంలో ఎక్కువగా కనబడదు, మన ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తే కనబడుతుంది? ఏ ఊర్లో ఎక్కువ ఉంటాయి అని? విద్యానగర్లో ఉంటుంది, మల్లంలో ఉంటుంది, కేశవరంలో ఉంటుంది. సరే, ఇక్కడ మనకు కనబడటం లేదు, కానీ ఉన్నాయి. కానీ ఈ గాడిదల్లో గమనించినట్టయితే బైబిల్ ఆధారంగా దీన్ని ఆలోచిస్తున్నప్పుడు, ప్రియమైన వాళ్ళ ఈ బైబిల్ ఆధారంగా గమనిస్తున్నప్పుడు దీనికి బైబిల్ ఇచ్చే పేరు ఒకటి ఉంది. బైబిల్ ఇచ్చే పేరు ఏంటో తెలుసా? గార్ధబం అని చెప్పి. మనం గాడిద అని చెప్పేసి మామూలుగా చెప్తుంటాం, కానీ దీనికి బైబిల్ ఇచ్చే ఒరిజినల్ నేమ్ ఏంటంటే గార్ధబం. అంటే ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఈ గాడిదను గురించి కొన్ని మంచిగా చెప్పబడుతున్నాయి, కొన్ని గాడిదలు చెడుగా కూడా చెప్పబడుతున్నాయి. ఏది ఏమైనా బైబిల్ ఆధారంగా గమనిస్తే బైబిల్లో 3 రకాలైనటువంటి
గాడిదలను గూర్చి బైబిల్లో ప్రస్తావించబడి ఉంది. 3 రకాలైనటువంటి గాడిదలను గూర్చి బైబిల్లో ప్రస్తావించబడి ఉంది. ఒకటి మొగ గాడిదను గూర్చి ఉంది, రెండవది వచ్చి ఆడు గాడిదను గూర్చి చెప్పబడుతుంది, మూడవది గాడిద పిల్లను గూర్చి చెప్పబడుతుంది. ఒకటి మొగ గాడిదను గూర్చి చెప్పబడుతుంది, రెండవది ఆడు గాడిదను గూర్చి చెప్పబడుతుంది, మూడవది గాడిద పిల్లను గురించి చెప్పబడుతుంది. ఈ గాడిదలు గమనించినట్టయితే అప్పటి కాలంలో, ముందున్నటువంటి కాలంలో గమనించినట్టయితే ఇప్పుడున్నట్లు సైకిళ్ళు కానీ, స్కూటర్లు కానీ, బస్సులు కానీ, ఇంకా ఇప్పుడున్నటువంటి నవీన కాలంలో ఉన్నటువంటి ఏ వాహనాలు ఉండేవి కావు. ఎప్పుడు పూర్వకాలాల్లో మన తాత ముత్తాతల కాలంలో గమనిస్తే ఇప్పుడున్నట్టు సైకిళ్ళు కానీ, స్కూటర్లు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ ఇవన్నీ లేవు. అప్పుడు మనుషులు ఏం చేసేవాళ్ళు తెలుసా? గొప్ప ధనవంతులు అనుకోండి, గుర్రాల్లో వెళ్ళేవాళ్ళు. గొప్ప ధనవంతులు గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, గుర్ర బండిలు వెళ్ళేవి. ఇంకా కొంచెం మధ్య తరహాలో ఉండేటువంటి వాళ్ళు గాడిదల మీద వెళ్ళేవాళ్ళు, గాడిదల మీద ప్రయాణం చేసేవాళ్ళు. కానీ బైబిల్ ఆధారంగా గమనిస్తున్నప్పుడు పూర్వకాలం నుండి నేటి వరకు కూడా తమ పనుల కొరకు పెంచేటువంటి జంతువుల్లో గాడిద కూడా ఇప్పుడైతే అంతరించిపోతున్నాయి. ఇప్పుడైతే ఈ గాడిద యొక్క సంతతి అలా క్షీణించిపోతున్నాయి. కానీ ముందున్న కాలంలో గమనించినట్టయితే ఒక ఇంటికి 4-5 గాడిదలు పెంచేవాళ్ళు. ఎందుకంటే బరువైన దాన్ని పని చేయించుకోవాలనుకోండి, ఇప్పుడైతే మనకు బియ్యం బస్తా తేవాలనుకోండి, స్కూటర్ మీద, సైకిల్ మీద తీసుకొచ్చేస్తాం, లేదా ఆటోలు వేసుకుని వస్తాం. కానీ పూర్వకాలంలో గమనిస్తే ఒక బస్తాను తీసుకుని ఇంటికి రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ గాడిద మీద దాన్ని గంతు కట్టించి దానిపైన పెట్టి ఆ గాడిదను ఓ ఊరు నుండి ఇంకో ఊరుకు వెళ్ళవలసి ఉంటే ఆ బరువులను, పెద్ద పెద్ద బస్తాలు వాటి మీద పెట్టి వాటి చేత మోయించేవాళ్ళు. అవి ఒక స్థలం నుండి ఏ స్థలానికి వెళ్ళాలనో ఆ చోటు వరకు అవి వాటిని మోస్తూ ఉంటాయి. అప్పుడు ముందున్న కాలంలో మన పూర్వీకులైనటువంటి పాత కాలాల్లో ఈ గాడిదలను వాళ్ళు పెంచేవాళ్ళు. పెంచి వాటి ద్వారా చాకిరీ చేయించుకునేవాళ్ళు, వాటి ద్వారా పనులు చేయించుకునేవాళ్ళు. అప్పుడు ఈ గాడిదలు తమ యజమానులకు లోబడి ఆ యజమానులు చెప్పే విధంగా చేస్తూ వారికి అనుకూలంగా కనబడుతుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ గాడిదల వలన వాళ్ళు ఎంతో లాభాలను, వాటి ద్వారా ఎన్నో మేలులను పొందుకునేవాళ్ళు. ప్రియమైన వాళ్ళారా, ఇలా ముందున్నటువంటి పూర్వకాలాల్లో ఉండేవి. కానీ ఈ గాడిదకు తమను పెంచేవాళ్ళు అవి ఎక్కడున్నాయో, వాటి యొక్క దొడ్డి ఏంటో, అవి ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ యజమానుల చేత పోషింపబడుతున్నాయో వాళ్లకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలకైతే కృతజ్ఞత లేదని చెప్పి దేవుడు వాటిని ఎగ్జాంపుల్గా పెట్టి, నా ప్రజలకు తెలివి లేదు, గాడిదైతే తన యజమానుడు ఎవరో తెలుసుకుంటది, కానీ నేను దేవుడని నా ప్రజలు తెలుసుకోవట్లేదే, అయ్యో నా ప్రజలకు జ్ఞానం లేదే అని చెప్పి దేవుడు బాధగా, వేదనగా చెప్తున్నాడు. సరే, నేను చెప్పాను 3 రకాలైనటువంటివని. ఒకటి, మొగ గాడిదలను ఏం చేసేవాళ్ళంటే వాటి మీద భారాలు మోపేవాళ్ళు. వాటి మీద ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరకు బస్తాలు మోయాలంటే వాటి ద్వారా మోయించేవాళ్ళు. మనం కూడా చూస్తూ ఉంటాం సహజంగా ఈ బట్టలు ఉతుక్కునేటువంటి ఈ యొక్క బట్టలు ఉతికేటువంటి సమయాలలో కానీ, ఇంకా చాకలి వాళ్ళు, ఇంకా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఇంకా పలు విధములైనటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంట, వాళ్ళ యొక్క వ్యాపారానికి చెందినటువంటి లగేజ్ మొత్తాన్ని ఈ గాడిద మీద కట్టి వాళ్ళు ఆ గాడిదల ద్వారా వాళ్ళ యొక్క వ్యాపారం, వాణిజ్యం, వాళ్ళు వ్యాపారం సాగిస్తుంటారు. ఇది
ఎక్కువ శాతం మగ గాడిదల ద్వారా ఈ భారమైన వాటన్నిటినీ మోయిస్తుంటారు. ఇక ఆడగాడిదను గురించి బైబిల్లో చెప్పబడుతుంది, వీటిని వాహనం లాగా అంటే మనుషులు ప్రయాణం చేయడానికి వాడేవారు. ఈ యొక్క ఆడగాడిదలను ప్రయాణం కొరకు వాడేవాళ్ళు. ఎలా అని చెప్పి దేవుని వాక్యంలో గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బైబిల్లో ఒకసారి చూపించి కోరుతున్నాను. బైబిల్లో ఫస్ట్ ఆదికాండం 42వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ దేవుని వాక్యంలో ఈ రీతిగా ఉంది. ఒకసారి చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయం 26వ వాక్యం. జెనసిస్ 42nd chapter 26th verse. వారు తాము కొనిన ధాన్యములు తమ గాడిదల మీద ఎక్కించుకొని, దేవుని నామానికి స్తోత్రం, వారు కొనిన ధాన్యములను గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిరి. చూడండి, ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేసి వాటిని ఆ ధాన్యాలను ఆ బస్తాలను వాటి మీద వాళ్ళు సరఫరా చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఇది ఎక్కువ శాతం బైబుల్ పండితులు చెప్పే విధంగా మగగాడిదల ద్వారా వాళ్ళ ధాన్యాలను, వాళ్ళకు ఉండేటువంటి ధాన్యాలను వాళ్ళు సరఫరా చేసేదానికి ఉపయోగించేవారు. ఇక తర్వాత మన బైబిల్లో ఆడగాడిదలను గురించి చదువుతున్నప్పుడు మోషే ఒకసారి తన యొక్క భార్యను తమ కుమారులను తీసుకొని పోవడానికి గాడిద మీద ఎక్కించుకొని వెళ్ళినట్లు దేవుని వాక్యంలో ఉంది. నిర్గమాకాండం 4వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ దీని గురించి ఈ రీతిగా చెప్పబడుతుంది. ఒకసారి చూద్దామా. నిర్గమాకాండం 4వ అధ్యాయం 20వ వాక్యం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే ఈ ఈ యొక్క 4వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారంగా మోషే తన భార్యను తన కుమారులను తన గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తీసుకెళ్ళినట్లు రాయబడింది. అప్పట్లో ఇప్పుడుండేటువంటి బస్సులు లేవు, ఆటోలు లేవు. ఆ సందర్భాల్లో ఈ గాడిదల ద్వారానే వాళ్ళ యొక్క గాడిదే వారికి వాహనంగా, వారికి అదే వెహికల్ గా ఉండేవి. అప్పుడు ఇది రెండవది. ఇక బైబిల్ ఆధారంగా గమనిస్తున్నప్పుడు ఇట్లా అప్పటి రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ఇంటింటికి గాడిదలను పెంచేవాళ్ళు. అందుకే 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దేవుడు చెప్తూ చెప్పాడు, నీ పొరుగువాన్ని ఎద్దునైనా గాడిదనైనా నువ్వు ఆశించకూడదు అని చెప్పి దేవుడు 10 ఆజ్ఞల్లో చెప్పేటప్పుడు చెప్పారు. దీన్ని గురించి నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ పొరుగువాన్ని దేన్ని నువ్వు ఆశించకూడదని చెప్తూ ఈ రీతిగా చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసులనైనను తన దాసినైనను వినండి, తన ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, అప్పటి రోజుల్లో ఈ యొక్క వాక్యం ప్రకారంగా ప్రతి ఇంటికి ఎద్దులు ఉండేది సేద్యానికి, ఇంకా గాడిదలు ఉండేది ఆ ధాన్యాన్ని, ఆ పనలను, లేకపోతే ఆ బరువైన దాన్ని మోయించడానికి ఎద్దులు ఉండేవి, గాడిదలు కూడా ఉండేవి. ఈ రీతిగా వీటి ద్వారా ఇలాంటి పనులన్నీ కూడా సాగుతుండింది. సరే, బైబిల్లో గమనించినట్టయితే ఎన్నో రకాలైనటువంటి గాడిదలు ఉన్నాయి. కానీ నేను ఈ మెసేజ్లో, ఈ యొక్క వాక్యంలో 2 గాడిదని గురించి నేను మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో గమనిస్తే ఎన్నో రకాలైనటువంటి గాడిదలు ఉన్నాయి. కానీ వాటిలో 2 గాడిదలను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి గమనిస్తే అడవి గాడిద అని చెప్పి బైబిల్లో ఉంది. అడవి గాడిద అని చెప్పి బైబిల్లో ఉంది. ఈ అడవి గాడిదను గురించి బైబిల్లో మొట్టమొదటిసారి ఎక్కడ చెప్పబడుతుందంటే, ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం 16వ అధ్యాయం 11-12 వచనాలు చదివితే అక్కడ దేవుడు ఇష్మాయేలును గూర్చి చెప్పేటప్పుడు ఈ రీతిగా చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. మరియు
మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నువ్వు గర్భవతివై ఉన్నావు, నువ్వు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరూ ఎదుట నివసించునని దానితో చెప్పగా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును అని చెప్పి చెప్పబడుతుంది. చూడండి, ఇక్కడ ఏ గాడిదను గురించి రాయబడి ఉంది? అడవి గాడిద. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, అడవి గాడిద అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ అడవి గాడిదకు ఒక స్వభావం ఉంది. అడవి గాడిదకు ఒక స్వభావం ఉంది. చూడండి, మనం సహజంగా ఏ జంతువులైనా తీసుకునేటప్పుడు సాధువైన జంతువులు మనకు ఉంటాయి, అదే సమయంలో అడవి జంతువులు ఉంటాయి. చూడండి, అడవిలో ఉండే జంతువుకు ఇంకా సహజంగా మనం నివసించే ప్రదేశాల్లో ఉండేటువంటి జంతువులకు చాలా తేడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మనకు మామూలు పిల్లులు ఉన్నాయి, అదే సమయంలో ఏ పిల్లు ఉంటాయి? అడవి పిల్లు లేదా జంగు పిల్లి, ఇంకా చెప్పాలంటే రకరకాలుగా చెప్తుంటాం. కానీ అడవిలో ఉండేటువంటి వాటికి ఇంకా మనం నివసించేటువంటి మనుషులు నివసించే ప్రదేశాల్లో ఉండేటువంటి వాటికి చాలా తేడాలు ఉంటాయి. ఉదాహరణకు చూడండి, మనం ఇండ్లల్లో కొన్ని పెంపుడు ఈ కుందేళ్లు సాగుతుంటాం. కానీ అడవిలో ఉండేటువంటి కుందేలు వేరు, మనం పెంచే కుందేళ్లు వేరు. ప్రియమైన వాళ్ళరా, మన ఇండ్లలో పెంచేవి సాధువుగా కనబడుతుంటాయి, కానీ అడవుల్లో ఉండేవి కొంచెం మొరటుగాను చెప్పాలంటే కరిసే స్వభావాలతో ఇంకా ఇలాంటి స్వభావాలతో ఉంటాయి. కానీ అడవి యొక్క గాడిద అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ అడవి గాడిదకు ఉండేటువంటి స్వభావాన్ని గురించి బైబిల్లో యోబు గ్రంథం 39వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివితే అక్కడ ఈ అడవి గాడిదకు ఉండేటువంటి స్వభావాన్ని గురించి ఈ రీతిగా చెప్పబడుతుంది. ఒకసారి చూద్దామా? ఒకసారి యోబు గ్రంథం 39వ అధ్యాయం 5వ వాక్యం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? దేవుని యొక్క నామానికి స్తోత్రం. అడవి గాడిదలను విప్పిన వాడెవడు? దేవుని నామానికి స్తోత్రం. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా. చూడండి, అడవి గాడిదకుండేటువంటి స్వభావం ఏంటంటే స్వేచ్ఛానుసారమైంది. అంటే దానికి ఇంకా అద్దు ఆపులు లేదు. మన భాషలో చెప్పాలంటే అది ఇంకా దానికి కంట్రోల్ లేదు. చెప్పాలంటే అది ఇంకా విడువబడినట్లు చెప్పాలంటే అది ఇంకా దానికి స్వేచ్ఛ ఎక్కువగా ఉంది, కానీ ఒక హద్దు అనేది కానీ దాన్ని ఎక్కడ దానికి వేళకు రావాలని ఆహారం తినాలని ఇలాంటి ఏవి ఉండదు. దాన్ని గమనించినట్టయితే ఇది స్వేచ్ఛానుసారమైనటువంటి జీవితాన్ని చూపిస్తుంది. చూడండి, అడవి గాడిదకుండేటువంటి మొదటి ఆ యొక్క స్వభావం ఏంటంటే అది స్వేచ్ఛగా జీవించేటువంటిది అనుభవము. ప్రియ దేవుని బిడ్డలారా, స్వేచ్ఛగా జీవించడానికి ఎవ్వరు కూడా కోరుకోకూడదు. చూడండి, భూమి మీద ఈరోజు ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటారు. అంటే స్వేచ్ఛగా ఉండడం మంచిదే కాదన్ను, కానీ అదే సమయంలో తల్లికి తండ్రికి లోబడి ఉండాలా, వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండాలా. లేదంటే ఒక ఇల్లు అనుకోండి, ఆ ఇంటికి మనం కట్టుబడి ఉండాలా. లేకపోతే ఒక సంఘం అనుకో, ఆ సంఘానికి కట్టుబడి ఉండాలా. సేవ అనుకోండి, ఆ సేవకు కట్టుబడి ఉండాలా. సేవకుడు అనుకోండి, ఆ సేవకునికి కట్టుబడి ఉండాలా. ఇలా ఉండేటప్పుడే మనం ఆశీర్వదించబడగలము. ఒకవేళ అడవి గాడిద లాంటి స్వభావం మనకు ఉండిందంటే ఈ అడవి గాడిదకి ఇంకా ఎప్పుడు చూసినా స్వేచ్ఛగా జీవించాలనేదిగా ఇది ఉంటుంది. అందుకే పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పేటప్పుడు స్వేచ్ఛను కోరుకునే వ్యక్తిని చూసి ఒక హెచ్చరిక ఇలా ఇస్తున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ స్వేచ్ఛగా జీవించే వ్యక్తి యొక్క జీవితానికి ఎలాంటి
పరిణామాలు వస్తాయని చెప్పి చెప్తున్నాడు. 18వ కీర్తన 18వ అధ్యాయం సామెతల గ్రంథం మొదటి వాక్యం, ప్రొవర్బ్స్ 18 ఫస్ట్ వర్స్. వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. దేవునికి స్తోత్రం. అట్టివాడు లెస్సైన జ్ఞానానికి ఎవరంట? విరోధి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చూడండి, వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు అంటే స్వేచ్ఛానుసారంగా ఉండకూడదు అంటే స్వేచ్ఛగా తిరగాలని చెప్పి ఆశ మనకు రాకూడదు. మన జీవితంలో కట్టుబాటు కలిగి మనం మన యొక్క బ్రతుకుల్లో అణిగి మణిగి ఉండే అనుభవాలు, ఇంకా చెప్పే విషయాలకు లోబడే అనుభవాలు, మన జీవితంలో మనకు ఒక నిబంధనలు ఉన్నాయి, మనకు కొన్ని కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. వాటిని అనుసరించి వెళ్ళేటప్పుడే దేవుని ఆశీర్వాదాలు కనబడతాయి. చూడండి, స్వేచ్ఛగా తిరిగేటప్పుడు ఎన్నో నష్టాలు వస్తాయి. ఉదాహరణకు మీరు అర్థం చేసుకుంటారు, నేను ప్రభువు నందు నమ్ముతున్నాను. ఇప్పుడు చూడండి, కొన్ని జంతువులు ఉంటాయి. ఉదాహరణకు ఒక పశువుల మంద ఉందనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఓ పశువుల మంద ఉందనుకోండి, ఒక ఇంట్లో ఉన్న వాళ్లకు ఓ 10 ఆవులు ఉందనుకోండి. ఎన్ని ఆవులు చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 10. ఈ 10 ఆవులు కలిసి వెళ్ళింది అనుకోండి, కలిసి మేతకి వెళ్ళింది అనుకోండి, కలిసి అక్కడెక్కడ మేస్తా దగ్గరలో అనుకోండి. తింటా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఓ పులి వచ్చింది అనుకోండి. ఈ 10 ఆవులు మేస్తున్న దగ్గర పులి వచ్చింది అనుకోండి. ఈ 10 ఆవులు ఆ పులిని ఏం చేయొచ్చు? తరుముకొని దాన్ని చీల్చి చండాలాడవచ్చు. కానీ ఈ 10 ఆవుల్లో ఎందుకు దీనితో నేను మేసేది అని చెప్పేసి ఒక ఆవు నేను దూరంగా వెళ్ళిపోతానని చెప్పేసి దూరంలో పోయి మేస్తాను అనుకోండి. అక్కడ పులి వచ్చిందంటే ఏమవుతుంది? దీనికి బలం ఉండేది ఒకటే కదా. అందువల్ల ఏం చేస్తాయి? ఆ ఒక్క ఆవును ఆ పులి చంపేస్తాయి. చూడండి, దీనికి ఇది ఎందుకు దూరం వెళ్ళాలా? ఈ ఆవు ఎందుకు దూరం వెళ్ళాలా? ఇది స్వేచ్ఛగా ఉండాలా, నేనెందుకు వీళ్ళతో ఉండాలా, నేనెందుకు ఈ మందలో ఉండాలని చెప్పేసి అది దూరం వెళ్ళేటప్పుడు వెళ్ళినందువలన దానికి అలాంటి కార్యం జరిగింది. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితాల్లో కూడా మనం ఒక కట్టుబాటుకు లోనై ఉండాలా. మనం స్వేచ్ఛగా ఉండాలని ఎప్పుడు కోరుకోకూడదు. 10 మందిలో ఉన్నప్పుడే మనకు ఆశీర్వాదం. మనం 10 మందితో ఉన్నప్పుడే మన యొక్క జీవితం ధన్యంగా మార్చబడుతుంది. అందువల్ల దేవుడు మనకు మందిరాన్ని, దేవుడు మనకు సేవను, సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. మనం కలిసి ఉండేటప్పుడే మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసేటప్పుడు, ఒక కుటుంబం కొరకు ఇంకో కుటుంబం ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. మనం ఏదో నా కుటుంబం సపరేట్ అని చెప్పి మనం ఉండకూడదు. మన జీవితంలో మనం సపరేట్గా ఉండడానికి ఆశపడకూడదు. బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని పరలోక కుటుంబం కొరకు దేవుడు ఈ భూలోకంలోనే ప్రత్యేకించాడు. మనం కావాలంటే లోకంలో ఉన్నటువంటి వారికి సపరేట్గా ఉండొచ్చు, కానీ ఆత్మీయ దేవుని బిడ్డలకు మనం దగ్గరగా ఉండాలా. అంటే మన రూటే సపరేట్గా మనకు ఉండకూడదు, కానీ మనం పరలోక సంబంధమైన ఆత్మీయస్తులైనటువంటి వాళ్ళతో మనం భక్తిగా ఉండే వాళ్ళతో ఉండాలా. ప్రియమైన వాళ్ళారా, మనం భక్తిగా ఉండేటువంటి వాళ్ళతో ఉంటే ఆ భక్తి మనలోనికి వస్తాయి. అందువల్ల దేవుని నమ్మిన బిడ్డలు స్వేచ్ఛగా ఉండాలని కోరుకోకూడదు. కొంతమంది గమనించినట్టయితే ఎవరితో కలవరు. బైబుల్లో ఏ జనంతో కలవని ఒక జనం ఉంది. బైబుల్లో గమనిస్తే ఏ జనంతో కలవరు, వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు. అలా మనం ఉండాలా, కానీ అదే సమయంలో ఐక్యతతో మనం సహవాసంతో మనం కనబడాలా. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో ఈ అడవి గాడిదలో ఉండేటువంటి ఆ యొక్క స్వభావం ఏంటంటే స్వేచ్ఛగా జీవించేటువంటి ఈ అనుభవం దీనికి ఉంది. మన జీవితంలో స్వేచ్ఛానుసారంగా ఉండకూడదు. అంటే స్వేచ్ఛగా ఉండి మనం ఏమీ సాధించలేము. మనం ఆ మందలో ఉండేటప్పుడే ఆశీర్వాదం మనకుంటుంది. ఇది ఆ
గాడిదలో ఉండేటువంటి మొదటి స్వభావం. ఇక రెండవ స్వభావాన్ని గూర్చి దేవుని వాక్యంలో గమనించినట్టయితే, రెండవ స్వభావాన్ని గూర్చి యోబు గ్రంథం 24వ అధ్యాయం ఒకసారి చూడండి. 24వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివితే అక్కడ దీనికి ఉండేటువంటి రెండవ స్వభావాన్ని గురించి ఇలా రాయబడి ఉంది. అరణ్యంలోని అడవి గాడిదలు తిరుగునట్లు, అడవిలోని అడవి గాడిదలు తిరుగునట్లు, అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెతుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకును, పొలంలో వారు తమ కొరకు గడ్డి కోసుకుందురు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఇక్కడ ఇలా ఉంది. కానీ ఇదే విషయాన్ని ఓషియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వాక్యానికి వెళ్తే అక్కడ అడవి గాడిద ఆశ తీరా తన యొక్క కోరికలను, తన ఆశను తీర్చుకునేటట్లు నా ప్రజలు ఉన్నారని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు. ఓషియా 8:9 వాక్యం. అడవి గార్ధవము తన ఆశ తీర్చుకొని పోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల యొద్దకు పోయిరి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. అండర్లైన్ చేసుకోండి. ఓషియా గ్రంథం 8వ అధ్యాయంలో ఈ 9వ వాక్యం ప్రకారంగా మళ్ళా ఒకసారి రిపీట్. అడవి గార్ధవము తన ఆశ తీర్చుకొని పోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల యొద్దకు పోయిరి. ఇశ్రాయేలీలు అష్షూరీయుల యొద్దకు పోయిరి. ఇశ్రాయేల్ అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని నమ్మిన బిడ్డలు. ఇశ్రాయేల్ అన్నప్పుడు ఆత్మీయ దేవుని బిడ్డలు, యేసు ప్రభు బిడ్డలు చెప్పాలంటే. కానీ ఇక్కడ వాళ్లను ఎవరితో కంపేర్ చేసి చెప్పబడుతుంది? ఎవరితో? అడవి గార్ధబం. అడవి గాడిదలాగా వాళ్ళు పోయారు. ప్రియమైన వాళ్ళరా, అడవి గాడిదకుండే రెండవ స్వభావం ఏంటంటే తన తుచ్చమైన ఆశలు తీర్చుకోవడానికి, తన శరీర ఆశలను తీర్చుకోవడానికి గాడిద ఆతురపడుతుంది. తన యొక్క శరీర సంబంధమైనటువంటి ఆశను తీర్చుకోవడానికి అది పూనుకొంటది అడవి గాడిద. అందువల్ల దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితంలో మనం శారీర ప్రకారమైనటువంటి ఆశలు తీర్చుకోవడానికి మనం ఉండకూడదు. మనలో ఆత్మీయ ఆశ ఉండాల. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే వాళ్ళు ఇహలోక సంబంధమైన కార్యాన్ని ఆశించి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు దేవుని బిడ్డలే. చెప్పాలంటే వాళ్ళు దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీయులు. కానీ ఎవరి యొక్క ఆశ తీర్చడానికి వెళ్ళారంట? ఒకసారి మళ్ళీ ఆ వాక్యం చదవగలిందా? 8వ అధ్యాయం 9వ వాక్యం. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొని పోవునట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల యొద్దకు పోయిరి. దేవునికి స్తోత్రం. అష్షూరుల యొద్దకు పోయిరి. అష్షూరుల యొద్దకు అన్నప్పుడు లోకస్తులు, చెప్పాలంటే భక్తి లేని వాళ్ళు, చెప్పాలంటే ఆడంబరంగా జీవించే వాళ్ళ దగ్గర వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ నేను ఒక సత్యాన్ని మీకు చెప్పాలనుకున్నాను. చూడండి, దేవుని పిల్లలు దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. బైబిల్లో గమనిస్తే మన యొక్క జీవితంలో మనకు 3 రకాలైన ఆశ ఎప్పుడు ఉండాలి. మనకు 3 రకాలైన ఆశ. ఫస్ట్ ఆశ ఏంటో తెలుసా? ఫస్ట్ ఆశ దేవుడే. మనకు ఫస్ట్ ఆశ ఉండాలి. మన ఆశ ఏంటంటే దేవుడే. ఆశ, మన ఆశ దేవుడై ఉండాల. రెండవది, దేవుని వాక్యం మనకు ఆశగా ఉండాల. మనకు దేవుని యొక్క వాక్యం ఆశగా ఉండాల. మూడవది, పరిశుద్ధాత్మను గూర్చిన ఆశ మనకు ఉండాల. పరిశుద్ధాత్మను గూర్చిన ఆశ ఉండాల. కానీ ఈ 3 రకాలైనటువంటి ఆశలు లేవు ఎవరికి? ఈ యొక్క ఇశ్రాయేలీయులకు. ఇప్పుడు అష్షూరీయుల యొద్దకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని గురించి మాత్రం ఎప్పుడు ఆశ కలిగి ఉండాలి. దావీదు చెప్పేటప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? ఒకసారి బైబిల్లో నేను మీకు చూపిస్తాను. అతడు రాత్రి జామంలో నిద్రపోతున్నప్పుడు అతడు అనుకుంటాడంట. రాత్రి జామంలో ఏమనుకుంటాడు తెలుసా? అయ్యో ఇంకా ఎప్పుడు తెల్లవారుతుంది, అయ్యో ఎప్పుడు ఇంకా తెల్లవారుతుంది అని చెప్పి ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో తన్ను తానే ఎలా అప్పగించుకొని చూస్తున్నాడని చెప్పి దేవుని వాక్యంలో ఉందంటే, తెల్లవారక ముందే చూడండి దేవుని వాక్యంలో అతను చెప్పేటప్పుడు చాలా అందంగా, చాలా స్పందనగా ఒకసారి ఆ మాటను ఈ రీతిగా చెప్తున్నాడు. 119వ కీర్తన 147వ వాక్యం. 119వ కీర్తన
147వ వాక్యం. తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని, తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ఈ వ్యక్తి ఆశ, ఎప్పుడు దేవుని వాక్యం కొరకు ఆశ పెడుతున్నాడు చెప్పండి? తెల్లవారక మునిపే. మనం ఇప్పుడు ఎవరు తెల్లవారక ముందే ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. నేను పాట పాడడానికి ముందే వచ్చేస్తాను అనేవాళ్ళు. పాట పాడడానికి ముందే, స్తోత్ర పాటకు ముందే. మనకు ఎక్కడ ఆశ ఉంది? మనకు ఇల్లు అదే మన ఆశ, పొలమే మన ఆశ, డబ్బే మన ఆశ, మనకు తిండే మన ఆశ. అలా ఉండకూడదు. చూడండి, ఆ వ్యక్తి చెప్పేటప్పుడు తెల్లవారక ముందే. చూడండి, తెల్లవారేది ఎప్పుడు చెప్పండి? తెల్లవారేది ఎప్పుడు? తెల్లవారేది ఎప్పుడు? తెల్లవారేది సూర్యుడు రాకముందు ఉండేదాన్ని తెల్లవారి అంటారు. దగ్గర బైబిల్ ఆధారంగా గమనిస్తే 4 నుండి 5 గంటల లోపల. ఇక మనం ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితిని బట్టి తెల్లవారి 4 నుండి 6 గంటల లోపల ఉండేదాన్ని తెల్లవారక ముందు అంటారు. అంటే 4 గంటల నుండి 6 గంటల లోపల ఉండే ఆ 2 గంటల సమయమే తెల్లవారక ముందే. తెల్లగా తెల్లవారేది ఎప్పుడంటే 6 తరువాత. తెల్లగా తెల్లవారేది ఎప్పుడంటే 6 తరువాత. కానీ ఈ భక్తుడి యొక్క ఆశ ఏంటంటే తెల్లవారక ముందే అంటే ఇంకా సూర్యోదయం రాకముందే నా దేవుని దగ్గర నేను ఎప్పుడు వెళ్తాను, నా దేవునికి ఎప్పుడు నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పి ఈ వ్యక్తికి తాపేత్రయం ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని మీద మాత్రం ఆశపడాలా, దేవుని గురించి మాత్రం ఆశపడాలా. ఒకవేళ దేవుని సన్నిధికి రాకుండా మనం ఆదివారాలు ఏదైనా మనం దేవుని కోసం చేసామంటే ఆ రోజు మనకు పెద్ద శాపం ఉంటుంది. ఆ పని వర్ధిల్లదు. మనం పని చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, స్కూల్కి కూడా వెళ్ళొచ్చు. కానీ దేవుణ్ణి మనం ముందు పెట్టుకోకుండా చేసామంటే అది మనకు శూన్యంగా మారుతుంది. అది మనకు ఆశీర్వాదం లేని అనుభవంగా మారుతుంది. ఒకవేళ పని జరిగిపోయినట్లు ఉంటుంది, దాని యొక్క పరిణామం చివరిలో చూస్తే పెద్ద నష్టానికి గురి చేస్తుంది. కానీ దేవుని నమ్మిన బిడ్డ యొక్క జీవితంలో ఈ వ్యక్తి తెల్లవారక ముందే అని చెప్తున్నాడు. అప్పుడు దేవుని పిల్లల యొక్క ఆశ, నేను దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా, నా దేవునికి ఎప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలా, నా దేవుని ఎప్పుడు నేను ఆరాధించాలనేటువంటి తాపేత్రయం ఉండాలా. ఇది ఈ యొక్క దేవుని పిల్లలకు ఉండాలా. కానీ అడవి గాడిదకు ఉండేటువంటి ఆశ ఏంటో తెలుసా? తన యొక్క దైనందిన జీవితంలో తన ఆశలు తీరాలా, తన కోరికలు తీరాలని చెప్పి అడవి గాడిద ఉంటుంది. ఆత్మీయ దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో ఈ అడవి గాడిదకు ఉండేటువంటి ఈ యొక్క స్వభావం ఉండకూడదు. చూడండి, అడవి గాడిదకు ఉండే మొదటి స్వభావం ఏంటంటే స్వేచ్ఛగా ఉండాలనేది ఆ గాడిదలో ఉండేటువంటి మొదటి స్వభావం. రెండవ స్వభావం అది తన యొక్క ఆశను తీర్చుకోవడానికి అది తాపేత్రయపడుతుంది. ప్రభు పిల్లలమైనటువంటి మన ఆశ మన దేవుడై ఉండాలా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక దాని కోసం ఆశపడ్డాడు. దేనికోసం చెప్పగలరా? బైబిల్లో ఉంది, యేసు ప్రభు పస్కా భుజించాలని ఆశపడినట్లు బైబిల్లో ఉంది. యేసు ప్రభు గురించి బైబిల్లో చూస్తే నేను పస్కాను తినాలని నేను ఆశపడ్డాను అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఒకసారి ఆ మాటను బైబిల్ గ్రంథంలో ఎక్కడ చదవగలరా? ఒకసారి చూడండి. పస్కాను భుజించవలనని మిగుల ఆశపడితిని అని చెప్పి ఉంది. మిక్కిలి ఆశపడితిని అని చెప్పి ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 15వ వాక్యం. అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. ఓసారి చేతులెత్తి హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడితేనే అంటున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క ఆశ
ఆ యొక్క పస్కాను భుజించాలని. పస్కా అనేది వచ్చేసి బైబిల్ ఆధారంగా ప్రభు రాత్రి భోజనం. పస్కా అనేటప్పుడు పస్కాను గురించి బైబిల్లో ఉంది. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఆయన తన 12 మంది శిష్యులందరినీ ఒక దగ్గర చేర్చి అక్కడ వాళ్లకు ఆయన ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు, సంస్కారం ఇచ్చాడు. మనం కూడా ప్రభు బల్లను తీసుకోవాలని ఆశ ఉండాల. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఈసారి వద్దులే ఇంకోసారి తీసుకుంటాము అనుకుంటారు. కొంతమంది జీవితాల్లో కూటాలకు ప్రార్థనకు రాలేదనుకోండి, మనసు బాధిస్తూ ఉంటుంది. అయ్యో నేను కూటాలకు ఉపవాస ప్రార్థనకు పోలేదు కాబట్టి ఈసారి వద్దు ఇంకోసారి తీసుకుంటాం అనుకుంటారు. అలా అనుకోకూడదు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నేను మందులు వేసుకున్నాను, మందులు ఆడినాను కాబట్టి దేవుని యొక్క బల్ల తీసుకోకూడదు అని చెప్పి. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేను మందులు మాత్రం మింగాను కాబట్టి నేను తీసుకోను అని చెప్పేసి ఆపేస్తారు. కానీ ఒక దేవుని బిడ్డ ప్రభు సంస్కార ఆరాధనలో పాలు పొందకపోతే చాలా పెద్ద నష్టం. చెప్పాలంటే ఆ సంస్కారానికి సిద్ధపడకుండా ప్రభు బల్ల తీసుకోకపోతే అది మన జీవితంలో చాలా పెద్ద నష్టం. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం గ్రహించవలసింది ఏంటంటే, ప్రభు బల్లలను తీసుకోవాలా. ఎప్పుడెప్పుడు ప్రభు సంస్కారం, ఎప్పుడెప్పుడు శుద్ధీకరణ కూటాలు వస్తాయి, ఎప్పుడెప్పుడు బల్ల తీసుకోవాలని చెప్పి ఆశపడాల. అందువల్ల ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా పర్వాలేదు, నీ జీవితంలో ఎటువంటి పొరపాట్లున్నా నువ్వు ఏం చేయ తెలుసా, దేవుని దగ్గర ఉపవాసం ఉండి 3 రోజులు కన్నీళ్లు పెట్టి, ప్రభువా నేను దగ్గరవుతున్న శుద్ధీకరణ కూటాలకు నేను పాలు పొందాలి నాయనా, నీ బల్లలో చేయి వేయాలి నాయనా, నాకు సహాయం చేయండి ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలి తెలుసా, ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలా, ఇప్పటి నుండే సిద్ధపడాలా. యేసు ప్రభు ఆ పస్కాను భుజించాలని ఆశపడ్డాడు. అందువల్ల దేవుని పిల్లల యొక్క ఆశ సపరేట్గా ఉండాల. ఈ అడవి గాడిద యొక్క ఆశ తన తుచ్చమైనటువంటి తన శరీర ఆ యొక్క కోరిక తీరడానికి, తన ఆశ తీర్చుకోవడానికి అది ఆశపడతా ఉంది. చూడండి, అడవి గాడిదలో ఉండే మొదటి స్వభావం స్వేచ్ఛగా జీవించే దాన్ని కోరుకుంటుంది. రెండవది అడవిలో లేకపోతే అరణ్యంలో అది ఇతరమైనటువంటి లైంగిక సంబంధమైనటువంటి వాటిని అనుభవించడానికి ఇది ఆశపడుతుంది అడవి గాడిద. ఈ 2 స్వభావాలు దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో ఉండవు. ఇక రెండవ గాడిదను గురించి చూద్దాం. రెండవ గాడిదను గురించి బైబిల్ గ్రంథంలో దాని పేరును గురించి ఎలా ఉందో తెలుసా? ఓసారి 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యానికి వెళ్దాం. ఓసారి 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యం. 2 Samuel 18th chapter 9th verse. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు. అబ్షాలోము ఏ గాడిద మీద ఎక్కిపోవచ్చు? కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు. కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు. ఓసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే కంచెర గాడిద అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, ఫస్ట్ గాడిదేమో ఏ గాడిద? ఫస్ట్ గాడిద వచ్చి అడవి గాడిద. ఇక రెండవది కంచెర గాడిద అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ కంచెర గాడిద అంటే ఏంది? ప్రియమైన వాళ్ళరా, మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు, కానీ కంచెర గాడిద అని చెప్పేటప్పుడు ఇది సైన్స్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది, సైన్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. అంటే ఆడ గుర్రానికి మొగ గాడిదకు సంక్రమం చేసేటప్పుడే దాని నుండి ఉద్భవించే దాన్నే కంచెర గాడిద అంటారు. మళ్ళా చెప్తున్నాను, ఒక ఆడ గుర్రానికి ఒక మొగ గాడిదకు సంక్రమణం చేసినప్పుడు దానికి ఉద్భవించేటువంటి దాన్నే కంచెర గాడిద అంటారు. మన భాషలో చెప్పాలంటే ఈ ఆడ గుర్రానికి మొగ గాడిదను క్రాసింగ్ చేసేటప్పుడు దానికి పుట్టేటువంటి ఆ బిడ్డనే లేకపోతే దానికి పుట్టేదాన్నే కంచెర గాడిద అంటారు. చూడండి, అంటే ఈ కంచెర గాడిదకి 2 రీతుల్లో ఉంటుంది. చూడండి, అంటే ఇది గుర్రంలాగా స్పీడ్గా ఉంటుంది, గాడిదలాగా పవర్గా ఉంటుంది. 2 దీంట్లో 2 in 1గా ఉంటుంది. చూడండి,
గుర్రానికి ఉండేటువంటి స్పీడ్ ఉంటుంది, గాడిదకు ఉండేటువంటి పవర్ కూడా ఉంటుంది. గాడిదకు ఉండే పవర్ చిన్న పవర్ కాదు. ఆ యొక్క గాడిద యొక్క పాలు కొంచెం చిన్న గ్లాసులో, అంటే పాలు కప్పు కంటే చిన్న దాంట్లో నింపిస్తే 100 రూపాయలంట. అవునా? విన్నారా ఆ మాట? విన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, గాడిద పాలు చాలా పవర్, చాలా పవర్. ఎంత పవర్ అంటే బలహీనంగా ఉండేటువంటి వ్యక్తి, బాగా బలహీనంగా ఉండేటువంటి వ్యక్తికి ఆ గాడిద పిండిన వెంటనే దాంట్లో నీళ్లు గీళ్లు ఏం మిక్స్ చేయకుండా, దాన్ని కాగబెట్టకుండా కూడా అట్లే పచ్చి పాలు నోట్లో పోసేస్తే ప్రియమైన వాళ్ళు ఎంత పవర్ అంటే అది చూసిన వాళ్ళకు, విన్న వాళ్ళకే తప్ప మామూలుగా ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు. చాలా బలం. అటువంటి పవర్ వచ్చి గాడిదకు ఉంది. చూడండి, దాంట్లో కంచర గాడిదకి ఇంకా పవర్. ఎట్లా అంటే అది ఆ యొక్క సంక్రమం ద్వారా కలిగింది కాబట్టి అది దానికి వచ్చేసి ఇటు గుర్రానికి ఉండేటువంటి ఆ యొక్క హార్స్ పవర్, ఆ యొక్క స్పీడ్ ఉంది, అదే సమయంలో గాడిదకు ఉండేటువంటి పవర్ కూడా ఉంది. ఈ రెండు కలిసి ఎట్లా ఉంటుంది మీకు ఇంకా నేను వివరించవలసిన అవసరం లేదు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు గుర్రానికి ఉండేటువంటి స్పీడ్, గాడిదకు ఉండేటువంటి పవర్ రెండు కలిసిందంటే దాన్నే కంచర గాడిద అంటారు. దాన్ని బైబుల్లో కంచర గాడిద అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ రెండు ఈ యొక్క స్వభావాలు ఏంటని చెప్పి బైబుల్ ఆధారంగా నేను ఆత్మీయమైన స్పిరిచువల్ మీనింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఈ కంచర గాడిద గురించి నేను చెప్పే ఆత్మీయ సత్యం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, ఇది దిమనస్సు అనేటువంటి దాన్ని చూపిస్తుంది. ఈ గాడిద దేన్ని చూపిస్తుంది అంటే దిమనస్సు. అంటే రెండిటి నుండి వచ్చింది కదా, గుర్రం నుండి గాడిద నుండి, రెండిటి నుండి ఇది సంక్రమణం అయింది కాబట్టి ఇది రెండు మనసులను ఇది చూపిస్తుంది, రెండు మనసులను చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే దిమనస్సును గలవాళ్లను దేవుడు ఎప్పుడు ప్రేమించడు, దిమనస్సు ఉండే వాళ్ళని దేవుడు ఎప్పుడు ప్రేమించడు. అందుకే బైబిల్లో 119వ కీర్తన 113వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దిమనస్సు గల వారిని నేను ద్వేషించుచున్నాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఒకసారి చూద్దామా? ఒకసారి 119వ కీర్తన 113వ వాక్యం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. దేవుని యొక్క నామానికి స్తోత్రం. చూడండి, ఎవరిని దేవుడు ద్వేషిస్తున్నాడంట చెప్పండి? ద్విమనస్సు అంటే, మనస్సు అంటే రెండు మనస్సులు. ఒక మనసు దేవుని బిడ్డకు ఉండాల, ద్విమనస్సు ఉండకూడదు. అంటే కొంచెం సేపు దేవుడు కావాలని, ఇంకొంచేపు లోకం కావాలని మనం ఉండకూడదు. గోడ మీద ఉండే పిల్లిలాగా ఉండకూడదు. గోడ మీద ఉండే పిల్లి చూడండి, అవతలికైనా దూకుతుంది లేదా యువతలికైనా దూకుతుంది. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనలో రెండు మనసులు ఉండకూడదు. ఈ కంచర గాడిదను గురించి నేను చెప్పేటప్పుడు ఏం చెప్తున్నానంటే, ఈ కంచర గాడిద ఇటు గుర్రానికి ఇటు గాడిదకు పుట్టిందే ఈ కంచర గాడిద. దీనికి దిమనస్సుతో బైబుల్ చెప్తుంది. ఆత్మీయ దేవుని పిల్లలమైనటువంటి మనం దిమనస్సు కలిగి ఉండకూడదు, రెండు మనసులు కలిగి ఉండకూడదు, ఒకే మనస్సు కలవారుగా ఉండాలా. బైబిల్ గ్రంథంలో దిమనస్సు కలిగిన వాళ్ళు చేసే అన్ని ప్రార్థన ఏమవుతుందో తెలుసా? బైబిల్లో ఉంది చూడండి. యాకోబు పత్రికలో మనం చదువుతున్నప్పుడు ఆ దిమనస్సు కలిగిన వ్యక్తి చేసే ప్రార్థన దేవుని దగ్గరకు పోదు అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఒకసారి ఆ మాటను దేవుని వాక్యంలో గమనిస్తున్నప్పుడు ఆ దేవుని వాక్యంలో ఎలా చెప్పబడుతుంది తెలుసా? దిమనస్సుతో చేసే వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి పరిణామాలని కలిగిస్తుందని చెప్పి రాయబడిందంటే 6వ వాక్యం, యాకోబు 1:6. యాకోబు 1:6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఓసారి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, ఈ వాక్యంలో గమనించినట్టయితే ఒక వ్యక్తిలో విశ్వాసం అవిశ్వాసం రెండు ఉండకూడదంట. ఒక వ్యక్తిలో నమ్మకం అపనమ్మకం ఉండకూడదంట. ఒకవేళ అలా ఉండిందంటే ఆ వ్యక్తి తన జీవితంలో గాలి చేత రేపబడిన ఎగిరిపడే సముద్ర తరంగాన్ని పోలి ఉంటాడు. ఆ మనుషుడు ద్విమనస్కుడై ఉండటం వలన, రెండు మనసుతో ఉండటం వలన ఆ వ్యక్తి దేవుని దగ్గర నుండి ఏది పొందుకోలేడు అని చెప్పి రాయబడి ఉంది. అంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, రెండు పడవల మీద కాలు పెడితే మనం గమ్యం పోయి చేరగలమా? చెప్పండి. రెండు పడవల మీద కాలు పెడితే పోలేం, పోయి దరిని పోయి చేరలేం, పోయి గమ్యాన్ని పోయి చేరలేం. అందువల్ల ఒకే పడవ మీద కాలు పెడితే ఆ పడవ మనల్ని గమ్యం చేరుస్తుంది. రెండు పడవల మీద కాలు పెడితే ఆ పడవ అడ్డుపోద్ది, ఈ పడవ ఎట్టిపోద్ది, మధ్యలో మనం నీళ్ళలో మునగాల్సిందే, నీటిలో మునిగిపోవాల్సిందే. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ద్విమనస్సు అనేది ఉండకూడదు. అంటే ఒకే మనస్సు కలిగిన వారుగా ఉండాలా. కొంచెం సేపు దేవుడు చేస్తాడని, ఇంకొంచెం సేపు నాకు వేరే లోకంలో ఉండేటువంటి మంత్రాలు, చేతబళ్ళు, అలాంటి కార్యాలు మనం కోరుకోకూడదు. మనం దేవుని మీద నమ్మాం, దేవుని విశ్వసించాం, దేవుడే చేస్తాడనేటువంటి నిరీక్షణతో మన యొక్క యాత్ర సాగాల. అందుకే దేవుని వాక్యంలో గమనిస్తే రెండు ద్విమనస్సు కలిగిన అనుభవం ఉండకూడదు. యేసు ప్రభు కూడా దీని గురించి చెప్పేటప్పుడు చెప్తూ చెప్పాడు, ఒక్క వరలో రెండు కత్తులు ఇమడవు. చూడండి, ఒక్క వరలో రెండు కత్తులు ఇమడవు. దేవుని నామానికి స్తోత్రం. అంటే మన జీవితంలో మనం ఒకదాన్ని మనసులో పెట్టుకున్న తర్వాత దాని మీదనే ఆధారపడి ముందుకు పోవాలా. ఈ ద్విమనస్సు కలిగిన వ్యక్తి యొక్క జీవితాల్లో ఎటువంటి పరిణామం వస్తుందని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 తిమోతి 3:8 చెప్పేటప్పుడు ఓ మాట ఈ ద్విమనస్సును గురించి ఈ రీతిగా చెప్తున్నాడు. ఓసారి 3వ అధ్యాయం 8వ వాక్యంలో చదువుగా విందాం. అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాశక్తులను. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, అక్కడ గమనించినట్టయితే మళ్ళా ఒకసారి ఆ వాక్యాన్ని చదువుగా విందాం. అలాగునే పరిచారకులు మానులై ఉండి ద్విమనస్కులను మిగులు మద్యపానాశక్తులను దుర్లభమును అపేక్షించి వారినై ఉండక. దేవుని నామానికి స్తోత్రం. అక్కడ ద్విమనస్కులను అని చెప్పే దగ్గర ఒక చిన్న అంకె వేసి ఉంది, 2 అనే అంకె. 4 గలవాడు క్రింద 2 నాలుకలు గలవాడు. 2 నాలుకలు గలవాడు. దేవుని యొక్క నామానికి స్తోత్రం. చూడండి, 2 నాలుకలు వేటికి ఉంది? 2 నాలుకలు ఒక ప్రాణికి ఉంది. ఏ ప్రాణి? పాము. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, 2 నాలుకలు ఉండేది పాముకే. అట్లా మనుషులు ఎవరు కూడా 2 నాలుకలు ఉన్న వాళ్ళగా ఉండకూడదు. దేవుడు ప్రతి మనిషికి ఒకే నాలుక ఇచ్చాడు. చూడండి, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ నాలుక మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకంటే మనం ఒకే దాని మీద ఉండాలా. కానీ ఇక్కడ గమనించినట్టయితే ఈ యొక్క ద్విమనస్సు అనేది రాకూడదు. ద్విమనస్సు, 2 మనసులు ఉండకూడదు. కానీ కంచెర గాడిద గమనించినట్టయితే మనకు ద్విమనస్సు అనేటువంటి అనుభవాన్ని చూపిస్తుంది. ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం ఏక మనస్సు కలవారుగా ఉండాలా. ప్రియమైన వాళ్ళారా, ఇంకా దీని గురించి చెప్తూ వెళ్ళవచ్చు, కానీ నేను ఇంతటితో ముగించుకోరుతున్నాను. మన జీవితం ఎలా ఉంది పరిశీలించుకుందాం. దేవుడు వచ్చేసి మనలను మంచి వాళ్ళగా దేవుడు చేశాడు. మన జీవితాన్ని గురించి ఉన్నతమైన భావాన్ని దేవుడు మనకు పెట్టాడు. కానీ ఈ యొక్క దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం ఎటువంటి స్థితిగతుల్లో, ఎటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ప్రభువా, నా జీవితంలో గాడిద స్వభావాలు నాకొద్దు ప్రభువా. చూడండి, గాడిద వచ్చి ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంది, ఎప్పుడు తన ఆశను తీర్చుకోవాలని చెప్పేసి ఇది తాపేత్రయపడుతుంటుంది. తన జీవితంలో అది ఒక మృగంగా ఉంటూ తన యొక్క జీవితాన్ని గడిస్తూ ఉంటుంది. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని దగ్గర ఎలాంటి వారుగా ఉండాలంటే యజమానునికి మంచి నమ్మకమైన వారుగా ఉండాలని కోరుకోవాలా. ఈ సమయంలో ఒక కథ చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. ఒకానొక ఊర్లో ఒక
యజమానునికి ఒక గాడిద ఉండేది. ఒకానొక ఊర్లో ఒక వ్యక్తికి ఒక గాడిద ఉండేది. పాపం ఆ గాడిద కలిగినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? రోజు కూడా తన ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి యొక్క బట్టలన్నీ కలెక్ట్ చేసుకొని, ఆయన చాకలివాడు కాబట్టి బట్టలన్నీ కూడా తీసుకొనేసి ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? రోజు ఆ ఏటి అవతలికి బట్టలను తీసుకొని ఈ వ్యక్తి వెళ్ళేవాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ వ్యక్తి ఆ చాకలి వృత్తిని మానుకొన్నాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి చిన్న వ్యాపారం చేసుకోవడానికి ప్రారంభించాడు. చిన్న వ్యాపారాలు చేసుకొని ఈ గాడిద మీద ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ దాని భుజం మీద పెట్టేటప్పుడు ఈ గాడిద ఏం చేస్తుంది తెలుసా? అవతలికి ఒడ్డుకి వెళ్ళాలా. ఈ వ్యక్తి వెళ్ళేటప్పుడు ఇదేం చేస్తుంది తెలుసా? నేరుగా వెళ్ళేసి ఆ నీళ్ళు ఎక్కడైతే వస్తుందో ఆ కాలువలో పోయి అట్లా పడుకుంటుంది, ఇంకా కదలదు, అట్లా పడుకుంటుంది. పాపం ఈ యజమానుడు చూశాడు, ఒరే పాపం ఈ గాడిదకేమో బాగలేనట్టు ఉందని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? ఎక్కువ బరువు పెట్టినట్టుంది అని చెప్పేసి కొన్ని బరువును తీసేసి తాను మోస్తూ అవతలొడ్డుకు చేర్చేసి మళ్ళా చిన్నగా దీన్ని అట్లో కొంచెం దాన్ని చిన్నగా తోలుకుంటూ అవతలొడ్డుకు వెళ్ళేవాడు. ఈ వ్యక్తి ఈ గాడిద బాగలేదేమో, మంచిది కాదేమో, పాపం ఇది బలహీనంగా ఉన్నట్టుంది, దీనికి ఆరోగ్యం బాగలేదేమో అని చెప్పి ఎక్కువ లగేజ్ వేయకుండా కొన్ని మాత్రమే దాని మీద మోయించేవాడు. ఎప్పుడు వెళ్ళినా ఇది ఏం చేస్తా తెలుసా? అక్కడ వచ్చి పడుకుంటుంది, ఆ నీళ్ళ దగ్గర వచ్చేటప్పుడు పడుకుంటుంది. ఆలోచించాడు, ఎందుకు ఇట్లా చేస్తా ఉందని చెప్పి ఆలోచించి ఒకసారి ఏం చేశాడు తెలుసా? ఓ దూది బస్తాను పెట్టాడు. దూది ఎట్లా బరువుగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? తేలిగ్గా ఉంటుంది. ఆ బరువు ఆ యొక్క దూది బస్తాను దాని మీద పెడితే ఆ దూది బస్తాను తీసుకొని అక్కడ పోయి మళ్ళా పడుకునింది. ఎక్కడ నీళ్ళ దగ్గర. ఎప్పట్లాగానే ఇది స్ట్రైక్ చేస్తా ఉంది. అక్కడ పడుకునింది, అక్కడ కూర్చునింది. నేను రానని మొండికేస్తా ఉంది. అలా మొండికేసినప్పుడు ఏమైంది తెలుసా? దూది దేన్ని లాక్కుంటుంది? నీళ్లను పీల్చేస్తుంది. మొత్తం పీల్చేసిన తర్వాత బాగా బరువు అయిపోయింది. ఏది బస్తా, ఆ సంచి బరువు అయిపోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి దాని వెనకాల నుండి తరుముతున్నాడు, ఓ కదులు అని చెప్పి. ప్రియమైన వాళ్ళారా, అదే అప్పుడు అర్థం చేసుకునేది, ఒరే మన యజమానుడు ఎంత జాలిగలవాడైనా మన మీద దూది పెట్టినా కానీ మనం కావాల్సుకుని మొండికేసి ఇట్లా చేస్తున్నా ఎంత తప్పురా బాబోయ్. చూడు, ఇట్లా చేయటం వలన, నేను మొండికేయటం వలన, నేను కూర్చోవటం వలన ఆ నీళ్ళన్నీ దూదిలో వచ్చేసింది, ఇంకా సచ్చినట్టు మొయ్యాలని చెప్పేసి ఆ యొక్క గాడిద ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఏమైంది తెలుసా? ఆ బరువైన భారమైన ఆ దూది బస్తాను నీళ్ళలో చెమ్మ ఏర్పడటం వల్ల మొత్తం తడిసిపోయి ముద్ద అవటం వల్ల ఆ నీళ్లను ఆ యొక్క బస్తాను మోసుకుంటూ ఒడ్డు అవతలికి వెళ్ళడం జరిగింది. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, చూడండి, మనం కూడా ఈ దినాల్లో మన యజమానుడు దేవుడు, ఆయన మేపేటువంటి గాడిదలు మన దేవుడు వచ్చి మనకు ఎప్పుడు కూడా అపకారం చేసే దేవుడు కాదు. మనం తగినంత భారాన్ని మన మీద పెడుతున్నాడు. తగినంత భారాన్ని మనం మోయకుండా మనం కూడా ఆ గాడిద ఎట్లా ఆ ఏరు దాటేటప్పుడు మధ్యలో ఆ నీళ్ళ దగ్గర వచ్చేటప్పుడు మొండికేసుకొని నేను పోను అని చెప్పేసి ఎట్లా అది మొండికేసి ఆడ కూర్చుంటుందో, అదేవిధంగా మనం కూడా మొండికేసుకున్న మొండి వాళ్ళగా ఉన్నామేమో. కానీ ఆ మొండితనం ఆ రోజు ఆ యజమానుడు దూది బస్తా పెట్టేటప్పుడు ఆ దూదంతా ఎట్లా నీళ్లు పీల్చుకొని చెమ్మంతా లాక్కొని ఎట్లా బరువైపోయిందో, అదేవిధంగా నీ బుద్ధిహీనత వలన నీకు నువ్వే నీ జీవితంలో భారాన్ని కలిగించుకుంటున్నావు, నీకు నువ్వే భారంగా మారిపోతున్నావు. కానీ దేవుడు నీ మీద దూది లాంటి తేలికైన దాన్ని, నీకు తేలికైన కష్టాలని దేవుడు పెడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆ తేలికైన దాన్ని నువ్వే ప్రాబ్లంగా క్రియేట్ అయిపోతుంది, నువ్వే ప్రాబ్లంగా కొని తెచ్చుకుంటున్నావు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, గోటితో పోవలసింది గొడ్డలంతా
గొడ్డలతో పోవాల్సినంత అయిందంటుంటారు. అలాంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోయి ఉన్నావా? నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో నీ యజమానుడు ఆ దేవుడు. ఆ యజమానుని విడిచి నీ జీవితంలో కనబడుతున్నావా? ఈరోజు దేవుని దగ్గర, ప్రభువా, నా జీవితంలో గాడిద స్వభావాలు నాకు వద్దు నాయనా, నేను భక్తిగా ఉంటాను, నీ కృపను నా మీద ప్రసరింపచేయండి తండ్రి అని చెప్పి ఆ ప్రభువును అందరం వేడుకుందాం. ఎవరైతే ఆ ప్రభు దగ్గర కోరుకోబోతున్నారో ఆ ప్రభు వారికి సహాయం చేస్తాడు. భయపడకుము, నేను నీ దేవుడన్, భద్రపరతును రెక్కల క్రింద. భయపడకుము, నేను నీ దేవుడా, భద్రపరతును రెక్కల క్రింద అని వాగ్దానమును చేసితివి, అవనిలో నడిపితివి. అందరూ అని వాగ్దానమును చేసితివి, అవనిలో నడిపితివి. యెహోవా నీవే నాదు దేవుడవు, ఎల్లవేళలా కీర్తించెదను. యెహోవా నీవే నాదు దేవుడవు, ఎల్లవేళల్లో కీర్తించెదను. ఆశ్చర్య కార్యములను చేయు శక్తిమంతుడా, ఆర్భటగానం చేయుదును. ఆశ్చర్య కార్యములను చేయు శక్తిమంతుడా, ఆర్భటగానం చేయుదును. ఆశ్చర్య కార్యములను చేయు శక్తిమంతుడా, ఆర్భటగానం చేయుదును. ఆశ్చర్య కార్యములను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం. వసంత కాలమిక సమీపమేగా, వాంఛించెదను నీదు రాకడను. వసంత కాలమిక సమీపమేగా, వాంఛించెదను నీదు రాకడను. ఆశ్చర్య ప్రభువు నీ సాన్నిధ్యము, ఆయంతో ధన్యతయే. ఆశ్చర్య ప్రభువు నీ సాన్నిధ్యము, ఆయంతో ధన్యతయే. యెహోవా నీవే నాదు దేవుడవు, ఎల్లవేళల్లో కీర్తించెదను. యెహోవా నీవే నాదు దేవుడవు, ఎల్లవేళల్లో కీర్తించెదను. ఆశ్చర్య కార్యములను చేయు శక్తిమంతుడా, ఆర్భటగానం చేయుదును. ఆశ్చర్య కార్యములను చేయు శక్తిమంతుడా, ఆర్భటగానం చేయుదును. ఆశ్చర్య కార్యములను చేయు శక్తిమంతుడా, ఆర్భటగానం చేయుదును. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయం కొరకై దేవునికి స్తోత్రించుదుము. హల్లెలూయా, స్తోత్ర, 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 స్తోత్ర. బైబిల్లో ఉన్న జంతువులను గూర్చి మనకు దేవుడు ఈరోజు గాడిదను గూర్చి నేర్పిన సత్యాల కొరకై స్తోత్రించుదుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర, 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 స్తోత్ర. దైవ కరుణ, దైవ కృప మన ఎడల ఉండునట్లు స్తోత్రించుదుము. స్తోత్ర, 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 స్తోత్ర. దేవుడు ఈ రోజు 2 రకాలైన గాడిదలను గురించి చెప్పారు, అందుకే స్తోత్రించుదుము. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. ఒకటి అడవి గాడిదను గురించి చెప్పారు, అందుకే స్తోత్రించుదుము. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. అడవి గాడిద స్వేచ్ఛానుసారంగా జీవించే ఒక జంతువుని, అది ఎక్కడికి ఎవరికి లోబడదని చెప్పారు, అందుకే స్తోత్రించుదుము.
స్తోత్ర స్తోత్ర స్తోత్ర. అడవి గాడిదలో ఉండే రెండవ స్వభావం తుచ్చమైనటువంటి ఆశలను తీర్చుకునే స్వభావం కలిగిందని చెప్పారు. అందుకై స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. కంచరణ గాడిదను గురించి ప్రభు చెప్పారు. అందుకై స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. కంచర గాడిద అనేది దిమనస్సును చూపిస్తుంది అన్నారు. అందుకై స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. దేవుని పిల్లలమైనటువంటి మనకు రెండు మనసులు ఉండకూడదు, ఒకే మనసు గలవారుగా ఉండినట్లు స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. ఒకే మనసుతో దేవుణ్ణి ప్రార్థించి దేవుణ్ణి ఆరాధించి గుంపులో మనం ఉండినట్లు స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. దూరం నుండి దగ్గర నుండి ఈ వాక్యాన్ని విన్న బిడ్డల కొరకై స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. ఈ వారమంతా దేవుడు మనకు చాలిన తండ్రిగా ఉండినట్లు స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రార్థన చేయదము. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదంకి వెళ్ళే స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఇంతవరకు నువ్వు ప్రభా మీరు కాపాడినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నైనా స్తోత్రం నైనా. పోయిన వారం నుంచి ఇంతవరకు నువ్వు ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ ఆరాధనలో మేము పాల్గొనడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా నైనా మమ్మల్ని మీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నైనా స్తోత్రం. ఈ ఆరాధన అంతటిని కూడా ప్రవ్వా నైనా స్తోత్రం నైనా ప్రారంభించి ముగించేంత వరకు కూడా ప్రవ్వా మీ మహిమ ప్రసన్నత మా మధ్య కుమరించినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రవ్వా. నైనా స్తోత్రం నైనా. పాటలన్నీ మీరు ఆశీర్వదించినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రవ్వా. అయా సాక్షి బిడ్డలు మీ సన్నిధిలో లేపినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రవ్వా. ప్రతి ఒక్కరు సంతోషం పొందడానికి మీరు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రవ్వా. అయా స్తోత్రం స్తోత్రం నైనా. అయా ఈ వారంలో ప్రవ్వా నైనా బైబిల్లో ఉన్న ఒక గాడిద గురించి మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించిన. దానిలో మర్మములను మీ దాసుని బలపరిచి రాజా అయా స్తోత్రం నాయన. దానిలో లోతైన సత్యములు తెలుసుకొనడానికి రాజా మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అది గ్రహించుకునే హృదయం మా అందరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన అన్న దానిని ప్రభా నెమరు వేసుకుని మా జీవితంలో అనుభవంలోనికి తీసుకుని వచ్చినట్లుగా మీరు మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అయా అవును రాజా. ఎద్దు తన కామందుని ఎరుగునట్లు గాడిద తన సొంతవాన్ని దుడ్డుని ఎరుగునని ప్రభా. ఇశ్రాయేలీయులు జనులు తెలివి లేక ప్రభా వారు యోచింపరని ప్రభా నాయన తెలివి లేక ఉన్నారని యోచింపరని ప్రభా యెషయాలో ఉన్న విధముగా ప్రభా ఈ గాడిద గురించి మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అయా ఈ గాడిదలు అన్నప్పుడు ప్రభా మగ గాడిదలను ఆడగాడిదలను గాడిద పిల్లలను మేము చూస్తున్నాం ప్రభా. అవును రాజా. ఈ గాడిదలను పాత నిబంధన చూసినట్లయితే ప్రభా అయా దీనిని ప్రయాణం చేయడానికి ప్రభా స్తోత్రం బరువులు మోయడానికి ఉపయోగించే విధంగా మేము చూస్తున్నాం ప్రభా. అయితే రెండు గాడిదల గురించి మేము ఈ వారంలో నేర్చుకునడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అయా అడవి గాడిదను చూసినట్లయితే ప్రభా ఇష్మాయేలు గురించి చెప్పబడి ఉన్నది కనుక ప్రభా అయా అందరి చేతులు అతని చేతులు అందరికి విరోధముగా ఉన్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. నైనా స్తోత్రం. ఇటువంటి స్వభావం ఎవరికి లేకుండా ప్రభా నైనా స్తోత్రం ఈ అడవి గాడిద వల్ల మేము జీవించకుండా ప్రభా నైనా స్తోత్రం నైనా. అయా స్తోత్రం ప్రతి ఒక్కరికి రాజా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయా స్తోత్రం నైనా. అయా రెండవదిగా చూసినట్లయితే కంచర గాడిదలను మేము చూస్తున్నాం ప్రభా నైనా స్తోత్రం నైనా. ఈ మనసుకును చూపించుచున్నది కనుక ప్రభా ఈ రెండు మనసులు మేము కలిగి జీవించకుండా ప్రభా ఏక మనసు కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి ప్రభా నైనా స్తోత్రం నైనా. ప్రతి ఒక్కరు ప్రభా మీ మీదనే ఆనుకొని ప్రభా మిమ్మల్ని నమ్ముకొని జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయితే అడవి గాడిదను ప్రభా నైనా స్తోత్రం దేవుని వాక్యం మీదను అయా దేవుని వాక్యం మీద దేవుని వాక్యం మీదను ప్రభా స్తోత్రం పరిశుద్ధాత్మ మీదనే మేము ఆశ పెట్టుకుని జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా నైనా స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభా నైనా స్తోత్రం నైనా పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా నైనా స్తోత్రం. ఇటువంటి స్వభావాలు మాలో లేకుండా ప్రభా మీ దివ్యమైన స్వభావంలో మేము పొందుకొని జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా నైనా స్తోత్రం నైనా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. తీసుకొచ్చిన బిడ్డల కొరకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా నైనా స్తోత్రం. వివేకంని దావీదు ఏ విధముగా నైనా దావీదు కీర్తనలో రాయబడి ఉన్న తెల్లవారకు మునిపే నేను మొర్రపెట్టి తినని నీ మాట
మాటల మీద నీ మాటల కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నానని ఏ విధముగా రాయబడి ఉన్నదో ప్రభా, మా జీవితంలో కూడా ప్రభా నాయనా స్తోత్రం, మా ఆశను మీ మాటల మీద మాత్రమే ఉంచడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని బ్రతిలాడి వేడుకొంచున్నాం. విన్న వాక్యానుసారంగా ప్రభా నాయనా మేము మా జీవితంలో ప్రభా మీ కొరకు ఆశతో కనిపెట్టడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని బ్రతిలాడి వేడుకొంచున్నాం ప్రభా. శుద్ధీకరణ కూటం ప్రతి ఒక్కరిలో ప్రభా నాయన యేసు ప్రభు కనుక ప్రభా నాయన స్తోత్రం నాయన మీరు పస్కాన్ని భుజింపవాలని మిక్కిలి ఏ విధముగా ఆశపడి ఉన్నారో ప్రభా, అదే విధముగానే మేము కూడా ప్రభా ఈ సంస్కారంలో ప్రభా నాయన స్తోత్రం మా కొరతలను ప్రతి ఒక్కటి మేము శుద్ధీకరించుకొని ప్రభా నీ సన్నిధిలో పాల్గొని మేము కూడా ప్రభు వల్లలో ప్రభా పాల్గొనడానికి నాయన మేము కూడా సిద్ధపడడానికి మీరు మాకు సహాయం చేయమని బ్రతిలాడి వేడుకుంటున్నాం. ఆటంకములన్నీ తొలగించి ప్రభా ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు పాల్గొనడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. బాప్తిసం కొరకు ఒక గుంపు జనంగాన్ని సిద్ధపరచండి ప్రభా. అయా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే పరలోక రాజ్యం కనుక ప్రభా నాయన బాప్తిసం పొందడానికి ఎవరైతే ఇంకా బాప్తిసం పొందకుండా ఉన్నారో ప్రభా నాయన స్తోత్రం, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ బాప్తిసం కొరకు సిద్ధపడడానికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన స్తోత్రం, ఈ ప్రార్థనలను ఆశీర్వదిగా నాయన ఈ నెలాఖరులో ఉన్న ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆశీర్వదించండి ప్రభా. నాయన స్తోత్రం, తీసుకొచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. వ్యాధి బలహీనత ఎవరైతే మీ సన్నిధికి వచ్చినారో వాళ్ళందరినీ యేసుక్రీస్తు నామములో పుట్టి స్వస్థపరచమని వేడుకొచ్చున్నాం ప్రభా. నాయన స్తోత్రం, నాయన ఆ స్తోత్రం ఇంకా రక్షణ పొందుకుంటే ఎవరైతే ఉన్నారో ప్రభా వారందరూ కూడా రక్షణ పొందడానికి మీరు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం ప్రభా. ఇంతవరకు మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రం నాయన. ఇంక ముందున్న సమయాల్లో కూడా ప్రభా మీ హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు అక్కడ సమీపంగా ఉన్నది కనుక ప్రభా మేము సిద్ధపడడానికి మేమందరూ అక్కడ కలుసుకోవడానికి మీరు సహాయం చేసి ఇచ్చిన ప్రార్థన మీ పాసనదిలో చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాలు పొందిన మనందరితోనూ, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితోనూ ప్రభు యేసు వేవేల దూత పరివారంతో దిగి వచ్చి ఆ సుదిన వరకు దేవుని కృప మనందరికి సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.